హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ మేము డీమార్ట్కి వెళ్ళాము. ఇంకా డీమార్ట్ నుంచి అయితే ఇంట్లోకి ఏమేమి కావాలా సరుకులు అవన్నీ తీసుకొచ్చాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు లైట్గా వర్షం పడింది, తగ్గిపోయింది వెంటనే. ఇంకా తగ్గింది కదా, వర్షం రాదులే అనుకొని వెళ్ళాము. కాకపోతే ఇంకా డీమార్ట్కి వెళ్ళాము, అక్కడ షాపింగ్ చేసే వరకు ఎలాంటి వర్షం లేదు. ఎప్పుడైతే అన్ని సరుకులు కొనుక్కొని బయటికి వచ్చి ప్యాక్ చేసుకొని ఇంకా బైక్ ఎక్కుదామన్న టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు మా వారు ర్యాపిడో బుక్ చేశారు ఆటో. ఇంకా నేను, ఇద్దరు పిల్లలు, ఇంకా లగేజ్ మొత్తం అన్నీ తీసుకొని ఆటోలో వచ్చేసాం మేము ముగ్గురం. కాకపోతే మా వారు ఒక్కలే పాపం బండి మీద వచ్చారు. వర్షం బాగా వస్తుంది కాబట్టి ఫుల్గా తడిచారు. ఇంకా నేను, పిల్లలు, చిన్నోడైతే అసలు తడవలేదు, పెద్దోడేమో అటు ఎడ్జ్కి ఆటోలో, నేను ఇటు ఎడ్జ్కి కూర్చున్నాం కదా. ఇంకా కొంచెం జల్లులాగా వచ్చి మేము సైడ్స్ తడిచాం అంతే, కానీ మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా సరుకులు కూడా ఏం తడవలేదు, మా వారే బాగా తడిచారనమాట. ఇంట్లోకి ఏమేమి సరుకులు తీసుకొచ్చాము అనేది ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తాను. అనుకున్న దానికంటే చాలా ఎక్కువైంది బిల్లు. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటానంటే ఈసారి బిల్లు చాలా తక్కువ చేయాలి అనుకుంటాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఇంకా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, వాటి అవసరాలు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు అన్నీ తీసుకోవాల్సి వస్తుంది, కానీ బిల్ పేమెంట్ చేసేసరికి అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది ఒక్కోసారి. ఈసారి కూడా అంతే అయింది బిల్లు. ఇంకా ఈసారి మా ఇంట్లోకి సరుకుల బిల్లుతో పాటు పిల్లల స్నాక్స్ కూడా అసలు ముగ్గురు, మా వారు ఇద్దరు పిల్లలు, ఏది కనిపిస్తే అదే అనమాట తీసుకొచ్చి ఆ ట్రాలీలో వేస్తున్నారు. ఇంకా లాస్ట్కి బిల్ చేపించే టైంకి వాళ్ళ స్నాక్స్ ఎన్ని వెళ్ళాయో బయటికి. ముగ్గురు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడైతే నేను మీకు డీమార్ట్ నుంచి ఏమేమి సరుకులు తీసుకొచ్చామో అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, ఈ 4 క్యారీ బ్యాగ్స్ నిండా అయ్యాయన్నమాట. ఇన్ని తీసుకొచ్చాము. వెళ్ళేటప్పుడు తక్కువ అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా మనకి అన్నీ ఏమేమి కావాలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఈసారి పిల్లలు స్నాక్స్ కూడా చాలా తీసుకున్నారు. ఇంకా మొత్తం అయితే రెడీగా పెట్టేసుకున్నాను డబ్బా సెట్స్. వీటన్నింటికి ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ ఫిల్ చేయాలి. ఈ క్యారీ బ్యాగ్స్ అన్నీ డీమార్ట్కి సంబంధించినవే. స్టార్టింగ్లో తీసుకున్నాం, ఎప్పుడో ఖమ్మంలో డీమార్ట్ పెట్టినప్పుడు కొత్తగా సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న క్యారీ బ్యాగ్సే. ఇంకా ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఇవే పట్టుకెళ్తాం అనమాట. మంచిగా ఈ 4 నింపుకొని వస్తాం వెళ్ళినప్పుడల్లా. వెళ్ళేటప్పుడు తక్కువ తీసుకుందాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక మనకి కనిపిస్తూ ఉంటాయి, వాటి అవసరం మనకి గుర్తొస్తుంది కాబట్టి ఇంకా దేన్ని తీసేలేము. ఇంకా ఇవి మొత్తం ఓన్లీ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇంకా 5 ఫ్లోర్స్కి వెళ్ళలేదు. ఇక్కడికే 8,000 అయింది బిల్లు. ఇంకా పైకి వెళ్తే ఇంకెంత అయ్యాయో. అయినా ఇంకా టైం లేదు, ప్లస్ ఇంకా బ్యాగ్స్ కూడా నిండిపోయాయి కదా, ఇంకా తీసుకునే అంత ఛాన్స్ కూడా లేదు. అయినా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని బాస్మతి రైస్, కందిపప్పు, రాగి పిండి, మినపగుండ్లు కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఈసారి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా ఈ వీక్, నెక్స్ట్ వీక్లో, అందుకే మినపగుండ్లు, ఈ శనగపప్పు ఇవి తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం కోసమని. ఎప్పుడు తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకున్నా. ఇవి శనగలు, ఇడ్లీ రవ్వ, ఇవన్నేమో ఇలా ప్యాకెట్స్ అనమాట, ప్యాకింగ్ చేసిన కవర్స్ ఇవి. ఇది జీలకర్ర, పెసరపప్పు, వైట్ శనగలు అనమాట ఇవి. ఇదేమో హార్లిక్స్. ఆల్రెడీ ఇంట్లో బూస్ట్ ఉంది, 1 కిలో బూస్ట్ ఉంది, కానీ పెద్దోడి కంట ఈ హార్లిక్స్ తాగుతుందంట, అందుకే వాడి కోసమని స్పెషల్గా హార్లిక్స్ తీసుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్స్, ఇదేమో మ్యారీగోల్డ్, అక్కడేమో గుడ్డే ఉంది. పెద్దోడు ఆల్రెడీ ఇది వాళ్ళ స్నాక్స్ అన్నీ వచ్చాయా రాలేదా అని కవర్లలో చూసి సెర్చ్ చేసుకొని పైన గుడ్డే ప్యాకెట్స్ పెట్టాడు అక్కడ. ఇదేమో మ్యారీగోల్డ్. ఇలానే ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేనప్పుడు పిల్లలకి స్కూల్కి సడన్గా స్నాక్స్ పెట్టాలంటే ఏమి ఉండవు కాబట్టి మా వాళ్ళు బిస్కెట్స్ తీసుకున్నారు. ఇవి స్కూల్ నుంచి రాగానే ఒక్కోసారి స్నాక్స్ లేనప్పుడు తినడానికి, పాలలు తినడానికి చాకోస్. ఇది సాఫ్ట్ టచ్. ఇంతకుముందు కంఫర్ట్ వాడేవాళ్ళం అనమాట, కానీ ఇది 3rd టైము సాఫ్ట్ టచ్కి చేంజ్ అయిపోయాం. స్మెల్ బాగుంటుంది. ఇంకా షాంపూ,
సాల్ట్ ప్యాకెట్, నువ్వులు, ఇవి పితాంబరి, పూజ సామాన్లు క్లీన్ చేయడానికి పితాంబరి తీసుకొచ్చా ఈసారి. ఇవి స్క్రబ్బర్స్, గులాబ్ జామున్. ఈరోజు మాకు గులాబ్ జామున్ చేసింది, మా విశాల్ వచ్చాడు హాస్టల్ నుంచి, అందుకే మాకు గులాబ్ జామున్ చేస్తే మా వాళ్ళకి సడన్గా డిమార్ట్లో చూడగానే తీసుకున్నారనమాట. ఈరోజు పెద్ద మమ్మీ చేసింది అమ్మ, నువ్వు కూడా చెయ్యి రేపని పిల్లలు తీసుకున్నారు. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, కొబ్బరి పొడి. మొన్న మా అక్క ఎప్పుడు తీసుకున్నా డిమార్ట్లో కొబ్బరి పొడి తీసుకుంటుంది, నేను ఎప్పుడు తీసుకోవాలి ఫస్ట్ టైం అనమాట. మొన్న పాయసంలో ఎండు కొబ్బరి కట్ చేసేసా, అయితే మా అక్క అప్పుడు అన్నది కొబ్బరి పొడి తీసుకోరేసా డిమార్ట్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది, రిస్క్ ఉండదు, ఈజీగా అయిపోతుంది అని అంటే సరే అని సరైతే కొబ్బరి పొడి తీసుకొచ్చా. చూడాలి ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ఆయిల్ ప్యాకెట్స్, గరం మసాలా, ఆవాలు, తాలింపు గింజల కోసం ఆవాలు, వాము, మెంతులు, గిన్నెలు క్లీన్ చేయడానికి విమ్ సోప్స్ అనమాట. ఇవి 6 తీసుకున్నా, 5 ఉన్నాయి, మరి ఇంకోటి ఎక్కడో పడి ఉంటుంది లోపల. ఇవేమో రూమ్ ఎయిర్ ఫ్రెషనర్స్. ఇక్కడ ఒక జోక్ జరిగింది ఏంటంటే, మా వారికి ఈ బాక్స్ వేసారు కోల్గేట్, మా వారికి నాకు తెలియకుండా చిన్నోడు ఈ బాక్స్ వేసాడనమాట. బిల్ మొత్తం కంప్లీట్ అయ్యి బయటికి వచ్చి క్యారీ బ్యాగ్స్లో ఫిల్ చేస్తుంటే చూసాం అనమాట 2 బాక్సెస్ ఉన్నాయని. అయ్యో ఇంక ఇప్పుడు ఏం చేస్తాం, సరేలే తీసుకెళ్ళిపోదామని తీసుకొచ్చాము. మా పెద్దోడు చూసినా తీసేవాడు కానీ ఎవ్వరూ అబ్జర్వ్ చేయలేదు అసలు. 2 వచ్చాయి ఈసారి. 2 అంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయంట. ఇవి 6 పేస్ట్లు వచ్చాయి ఈసారి ఇంటికి. చక్ర గోల్డ్, ఇది మాకు చాలా డేస్ పోతుంది, ఎందుకంటే నేను ఇంట్లో ఎక్కువ టీ పెట్టను, ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే ఇంటికి అప్పుడు టీ పెడతా. మా అమ్మ నాన్న, మా అత్తయ్య మామయ్య, ఇంకా వేరే ఎవరైనా రిలేటివ్స్ వస్తే అప్పుడు టీ పెడతా అనమాట. డైలీ అయితే నేను టీ పెట్టాను. ఇది చాలా డేస్ వస్తుంది మాకు టీ పొడి. సాల్ట్ ప్యాకెట్ కింద ఒకటి తీసుకున్నాం కదా, ఇది రివైవ్ గంజి షర్ట్స్కి పెడతాం కదా మనం, అదనమాట. ఒకసారి మా వారిని తీసుకురమ్మంటే పౌడర్ తీసుకొచ్చారనమాట. నాకు అది అంతగా యూజ్ చేయడం రాలేదు, అందుకే ఇంక ఈసారి అయితే ఈ డబ్బా తీసుకొచ్చాను. ఈ బాటిల్ తీసుకొచ్చా. ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్. నేను పిల్లలేమో మైసూర్ శాండిల్ సోప్స్ యూజ్ చేస్తాం, మా వారేమో సంతూర్ సోప్స్. పెద్దోడిది వైట్ యూనిఫామ్ నేనే వాష్ చేస్తాను, వాషింగ్ మిషన్ వేయను. అది వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా వేసింది అలానే వస్తుంది అనమాట. ఎక్కువ మురికిగా అనిపిస్తుంది కదా, అందుకే నేనే వాష్ చేస్తాను అనమాట. ఇంకా వాడి బట్టలు మా కొత్తవి ఉంటాయి కదా, అవి వాష్ చేసినప్పుడు సోప్స్. ఈసారి సర్ఫ్ కూడా తీసుకొచ్చాను. అప్పుడప్పుడు ఏమన్నా బట్టలు వాష్ చేయాలంటే సర్ఫు యూజ్ చేసుకోవచ్చు అని సర్ఫ్ కూడా తీసుకొచ్చా. ఆయిల్ ప్యాకెట్స్, ఇదిగోండి విమ్ సోప్ ఇంకొకటి. పుట్నాల పప్పు, నేను పల్లి చట్నీ చేసేటప్పుడు ఇంతకుముందు కంప్లీట్గా పల్లీలతోనే చేసేదాన్ని చట్నీ, కాకపోతే ఇప్పుడు కొన్ని పల్లీలు వాటితో పాటు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి చట్నీ చేస్తున్నాను. ఇడ్లీకైనా దోశకైనా ఇవి పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను అందులో. లాటిపై చాక్లెట్స్ పిల్లల కోసం, మా వారి కోసం సంతూర్ సోప్స్. పల్లీలు, మా ఇంట్లో పల్లి కాయలు ఉన్నాయి, మా చేలో వండినవి, అవి కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం వలిస్తే 1 కిలో అవుతాయేమో. ఇంకా అవి చట్నీలకి వాడదాం, ఇవేమో పిల్లలకి పల్లి చెత్త వేసి పెడదామని చెప్పేసి కేజీ బాగున్నాయి పల్లీలు. ఇంక ఇవేమో ఏరియల్ వాషింగ్ మిషన్ లిక్విడ్ 5 kgs ప్యాక్ అనమాట. 4 kgs అయితే 509 పడుతుంది, 4 kgs అయితే. ఇంకా 5 kgs అయితేనేమో 559 పడింది అనమాట. ఇది 1 kgకి 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఫస్ట్ 4 kgs తీసుకున్నాము. ఇంకా అక్కడ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా, సేల్స్ వాళ్ళు అన్నారు కదా 1 kg ఎక్స్ట్రా వస్తుంది కానీ 50 రూపీసే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది అంటే, అప్పుడు 1 kg కలిసి వస్తుంది కదా అని ప్యాక్ మార్చి 5 kgs తీసుకున్నాము. ఎప్పుడు 6 తీసుకుంటాం, ఈసారి 5.
పిల్లల స్నాక్స్ ఆల్రెడీ తీసుకొని దాచేసుకున్నట్టున్నారు. ఇందులో ఏం రాలి ఈ లాట్పై ఆ బిస్కెట్ ప్యాకెట్స్ తప్ప ఇంకేం రాలి. ఆల్రెడీ వాళ్ళు తీసేసారు అనుకుంటా, పెద్దోడు తీసాడేమో. ఆల్రెడీ మొన్న ఈ డబ్బా సెట్స్ అన్నీ శ్రావణ మాసం వస్తుందని కిచెన్ మొత్తం క్లీన్ చేసాం కదా, అప్పుడు కడిగాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇవన్నీ సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడే కడగాలి, తుడవాలి, సర్దుకోవాలి అంటే ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెంటనే సర్దేసుకుంటే చాలా పెద్ద పని కంప్లీట్ అయిపోతుంది. తీసుకొచ్చిన సరుకులు అన్నీ ఏ డబ్బాలు అవి అయితే మంచిగా ఫిల్ చేసి మళ్ళీ కబోర్డ్స్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు తీసుకొచ్చిన సరుకులు అయితే మాకు 2 months వరకు వస్తాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీమార్ట్లో షాపింగ్ ఎలా చేసామా అనేది లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.